దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు అదండి ప్రాణం పెట్టాడు, చనిపోయాడు ఆయన. క్రీస్తు మనము పాపులుగా ఉండగానే మన కోసం ప్రాణం పెట్టాడు. అది ప్రేమ. ఈనాడు క్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వేమన్నా చేస్తున్నావా? క్రీస్తు చెప్పగలవా? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, ప్రభా నీ కోసము ఇది చేశానయ్యా, నేను నా కోసం వంట చేసుకున్నానయ్యా, నా కోసం బిర్యానీ చేసుకున్నానయ్యా, నా కోసం మంచి పిండి వంటలు చేసుకున్నానయ్యా, నా కోసం ఇంకా నేను బట్టలు తుక్కున్నానయ్యా, ఐరన్ చేసుకున్నానయ్యా, తలదుక్కున్నానయ్యా, ఏమేమో చేసా, అన్నీ చేసుకున్నావు నీ కోసం. క్రీస్తు కొరకు ఏమన్నా చేసావా? ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడే. నువ్వేమన్నా చేసావా? చెప్పగలవా ఈ రోజున? నీ మనసాక్షికి నువ్వే, ఎవరికి చెప్పొద్దు. నీ కోసం నేను ఏమన్నా చేశానయ్యా అని నేనేం అడగట్లా. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును, యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేళ ఓ యువక, రావేళ ఓ యువతి. ఆయన నిన్ను అడుగుతున్నా, నిన్ను పిలుస్తున్నా. నువ్వేం చేయను అసలు దేవునికి? నువ్వేం చేయదు దేవునికి. ఏం చేస్తాను దేవునికి? నేనేం చేస్తాను దేవునికి? అన్నీ ఆయన ఇస్తే, నాకు జీవమే ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన జీవంతో బ్రతుకుతున్నా నేను. ఆయన జీవం పడినప్పుడు నేను చనిపోయేవాడిని. నేనేమి ఇవ్వగలను ఆయనకి? ఆయనకి నమ్మకంగా జీవించాలి. నన్ను అడుగుతున్నాడు దేవుడు. నేను చేసే పనులు కాదు, నువ్వు కావాలి దేవునికి. నేను చేసే వాక్యం దేవునికి అవసరంలా, నువ్వు పాడే పాట దేవునికి అవసరంలా, నువ్వు ఇచ్చే కానుక దేవునికి అవసరంలా, నువ్వు చేసే దేవునికి అవసరంలా. దేవునికి కావాల్సిన నువ్వు. మనం ఏమన్నావు? నేను మాత్రం నీ దగ్గర రాను, నేను నీకు ఇవ్వను, నాయన నాకు ఉండయి, నాయన చేసుకోవాలా? నా బతుకు నేను బతకాలా? నా ఇష్టం. ఇక్కడ వారానికి ఒకసారి వస్తా, వీలు తిన్నప్పుడు ఒకసారి, వీలుగా ఉంటే ఒకసారి వస్తా, లేదా పాల పేడ నీ మొహాన్ని పడేస్తా. నువ్వు మాత్రం ఫుల్గా దీవించాలి నన్ను. మా పాస్టర్ చేతులు ఇచ్చి అన్నాడు, దిగును గాక అన్నాడు, నాకు దిగి రావాలా? ఇది మన భక్తి. దయచేసి నేను చాలా వేదంతో మాట్లాడుతున్నాను ఈ మాటలు. దయచేసి ఒకరోజు ఖచ్చితంగా లెక్కప్ప చెప్పాలా. నేను చెప్తున్నా, ప్రతి చోట నేను ఎక్కడికైతే వెళ్ళి సువార్త ప్రకటించానో ఎవ్వరు అక్కడ దేవుని దగ్గర తప్పించుకోలేరండి. సమస్య లేదు దాంట్లో. నేను ఈ విషయం చాలా ఖండితంగా చెప్పగలను. నేను సువార్త